వీడేంట్రా బాబు ఆ సజ్జాబై నుంచి అయితే కోతులకైతే చెంగనైతే ఐరన్ తడక మీదకైతే గెంతేసి ఏం చేస్తాడు అనుకుంటున్నారా? అక్కడ కనబడుతుంది 7 ఫీట్ల ఐరన్ హెచ్చు. ఆ హెచ్ అయితే రావడం లేదండి. దానితో ఉన్న ఫ్రెండ్స్ హెచ్చులల్లా వచ్చేసి ఈ హెచ్చే రావడం లేదు. పునః ఆ హెచ్కి నాకు పాత పగలేమో ఉన్నాయంటే అది ఐరన్ హెచ్చు. నేను మనిషిలో నాకు మాటలు వచ్చి ఆ హెచ్కి అయితే మాటలు రావు కదా. మాకేం పగలు ఉంటాయి మీరే చెప్పండి. కుడుకోలు ఎడంకోలు అయితే కింద హెచ్ మీద అయితే పెట్టేసి కుడి చేతిని ఎడం చేతిని అయితే రామ అన్న హెచ్ అయితే రాలేదా. మళ్ళీ సజ్జ మీద అయితే దర్జాగా అయితే కూర్చొని నా 2 చేతులు ఉండే పవర్ అయితే చూపించి హెచ్ అయితే పైకి అయితే లాగుతున్నప్పుడు రామ రాబుజ్జన్న రాలేదా. రాకపోతే నేను వదిలేసిన కోతులకైతే సజ్జ మీదకి చెంగనైతే గెంతేనా టుర్రుని పరిగెట్టుకుంటే వెళ్ళినా 6 ఫీట్ల పైపు అయితే పట్టుకుని అయితే రఫ్నైతే వచ్చానా. మళ్ళీ కోతులకైతే తడక మీదకైతే చెంగనైతే గెంతేనా. 1వ దెబ్బ అయితే హెచ్చుకైతే కొట్టినా రాలేదా. 2వ దెబ్బ అయితే హెచ్చుకైతే కొట్టినా రాలేదా. 3వ దెబ్బ అయితే హెచ్చుకైతే కొట్టినా రాలేదా. 4వ దెబ్బ అయితే గట్టిగా అయితే కొట్టినా హెచ్చుకి నొప్పి వచ్చింది కదా. హెచ్ అయితే వచ్చేసింది. ఓయ్ ఆ హెచ్చు పట్టుకుని కింద మట్టిలో అయితే పట్నైతే వేసేసానా. నేనైతే కోతులకైతే చెంగినైతే సజ్జ మీదకైతే వెళ్ళిపోయినా. అస్సలు తగ్గేదేలే. నమస్తే అన్న, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోక అన్నా.